కొలెస్ట్రాల్ రిపోర్ట్ లో ఎల్డిఎల్ హెచ్డిఎల్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఎల్డిఎల్ బ్యాడ్ అని హెచ్డిఎల్ గుడ్ అని వింటాం, కానీ అవి అసలు బాడీలో ఏం చేస్తాయి? కొలెస్ట్రాల్ అనేది కంప్లీట్లీ బ్యాడ్ కాదు. కొలెస్ట్రాల్ మన బాడీకి కావాలి. మన బాడీలో సెల్స్, హార్మోన్స్, వైటమిన్ డి, డైజెషన్ కోసం కొలెస్ట్రాల్ సపోర్ట్ అవుతుంది. ఈజీగా అర్థం చేసుకుందుకే మన బ్లడ్ వెజల్ ని హైవే అనుకుందాం, కొలెస్ట్రాల్ ని మన బాడీకి కావాల్సిన మెటీరియల్ అనుకుందాం. అయితే ఈ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ ఉంటాయి. ఎల్డిఎల్ అనేది ట్రాన్స్పోర్ట్ వెహికల్, డెలివరీ వెహికల్ అనుకుందాం. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని బాడీలో ఉన్న సెల్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో అన్ని ట్రాన్స్పోర్ట్ అయినాక కూడా ఎల్డిఎల్ ఇంకా ఎక్కువ బ్లడ్ లో ఉంటే ఇదంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఈ బ్లడ్ లో క్లాటింగ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్లేకి ఫామ్ అయిపోయి ఈ బ్లాకేజ్ అవుతుంది. హెచ్డిఎల్ అంటే క్లీనింగ్ వెహికల్. ఇది బ్లడ్ వెజల్స్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని మొత్తం కలెక్ట్ చేసి మళ్ళీ లివర్ కి పంపించి రీసైకిల్ చేస్తుంది. అందుకే దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో బ్లడ్ రిపోర్ట్ లో ఓన్లీ కొలెస్ట్రాల్ నంబర్స్ ఒకటే చూడకండి. హెచ్డిఎల్ హెల్దీ లెవెల్లో ఉందా, ఎల్డిఎల్ కంట్రోల్ గా ఉందా చూడండి. మన మిషన్ వచ్చేసి 1,000,000 మందిని ఫిట్ అండ్ హెల్దీ చేయడమే. మీ ఫ్యామిలీలో ఎవరైనా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ నంబర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.